పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంజలి గారు, చాలా మంది అంటారు భర్త బాధితులే కాదు భార్య బాధితులు కూడా ఉంటారు. అమ్మాయిలకే చట్టం ఫేవరబుల్ గా ఉంది. ప్రతిసారి సూసైడ్ చేసుకుంటా చచ్చిపోతా అని బెదిరించే వైఫ్ ఉన్నప్పుడు మేమేం చేయాలి అని కొంతమంది అబ్బాయిలు అడుగుతూ ఉంటారు. లేకపోతే వైఫ్ ఎప్పుడు చూసినా హరాస్ చేస్తూ ఉంటుంది, బెదిరిస్తూ ఉంటుంది, మెంటల్ టార్చర్ పెడుతుంది. సో అటువంటి టైంలో అసలు భర్త ఏం చేయాలి? చాలా కేసెస్ చూసానండి. భార్య అత్తమామలు సరిగా చూసుకోవట్లేదని, వాళ్ళు సరిగా చూసుకున్నా నేనెందుకు మా అత్తమామల్ని చూసుకోవాలని, వాళ్ళని సపరేట్గా ఉంటాను నేను, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, నువ్వు నా మాట వినకపోతే సూసైడ్ చేసుకుంటాను, ఇలా చిన్న చిన్నగా వెదిరించి మెంటల్ టార్చర్ అనేది పెడుతున్నారు హస్బెండ్స్కి. హస్బెండ్ వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా ప్రతి దానికి వీళ్ళు టార్చర్ పెట్టేసరికి వాళ్ళు అసలు ఏంటి నా లైఫ్ ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని వాళ్ళు ఫీల్ అయిపోతారు. సో ఇలాంటి దాంట్లో వాళ్ళు డైవోర్స్ అనేది ఫైల్ చేయొచ్చు. క్రూయాలిటీ గ్రౌండ్ పైన డైవోర్స్ అనేది ఫైల్ చేయొచ్చు. డైవోర్స్ తీసేసుకొని వాళ్ళ పైన కేసు కూడా వేయొచ్చు. నన్ను నా భార్య ఇట్లా హింసిస్తుంది, కొడుతుంది అని. రీసెంట్ గా నాకు ఒక కేసు వచ్చిందండి. అందులో మా క్లయింట్ వాళ్ళ వైఫ్ అతన్ని చాలా హింసించింది, కొట్టేది. మా క్లయింట్ లేదు, ఇది కాదు, ఇది పద్ధతి కాదు, కొంచెం నువ్వు చేంజ్ అవ్వు అని అంటే తన పైనే రివర్స్గా నువ్వే నన్ను కొడుతున్నావు అని 498 కేసు పెట్టింది. అతను ఏ తప్పు లేనప్పుడు, అసలు ఏం ఎవిడెన్స్ లేనప్పుడు, అలాంటి కేసెస్ రిజిస్టర్ అయినప్పుడు అసలు వాళ్ళు ఏం చేయొచ్చు? కోర్ట్ని అప్రోచ్ అయ్యి మేము క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తాం. క్వాష్ పిటిషన్లో అసలు ఏం ఎవిడెన్స్ లేకుండా, ఏం విట్నెస్ లేకుండా మీరు ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేసుకుంటారు, హెన్స్ ఇట్ ఈస్ లయబుల్ టు బి డిస్మిస్డ్ అని చెప్పి క్వాష్ పిటిషన్ ఫైల్ చేసి దాన్ని క్వాష్ చేపిస్తాం. వాళ్ళపైన ఎలాంటి కేసు లేకుండా చేస్తాం. అలాంటప్పుడు అసలు నన్ను నా వైఫ్ హింసించింది కదా, దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. అది సీసీటీవీ ఫుటేజ్ అవ్వచ్చు, లేదా ఎవరైనా కొట్టినట్లు చూసింది ఐ విట్నెస్ అవ్వచ్చు. అలాంటి ఎవిడెన్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అప్పుడు నేనేం చేయొచ్చు? నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. నిజంగా మీ ఏం తప్పు లేనప్పుడు మీరు ఎందుకు భయపడేది? మీరు వెళ్ళి రిజిస్టర్ చేయండి, డైవోర్స్ తీసుకోండి క్రూయాలిటీ గ్రౌండ్ పైన. సో చాలా మంది అంటారు, ఒక అమ్మాయి అంటుందంట, రీసెంట్గా ఒక కేసులో చూసాం మనము, నేను డివోర్స్ ఇస్తేనే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు, లైఫ్ లాంగ్ నేను ఇట్లా టార్చర్ చేస్తూనే ఉంటాను, నువ్వు ఉన్నంతకాలం నాతోనే ఉండాలి, నేను డివోర్స్ ఇస్తే నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావు, సో అలా ఇవ్వడం కుదరదు అని చెప్పి. ఓకే, డైవోర్స్ 2 టైప్స్ ఉంటాయండి. మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్ ఒకటి. ఇద్దరు నాకు మ్యూచువల్గా వర్కౌట్ అవ్వట్లేదు మా రిలేషన్షిప్, విడిపోతే మనం హ్యాపీగా ఉంటాం అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి అప్రోచ్ అయ్యి కోర్టులో డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. లేదు ఒకరికి ఇష్టం లేదు, మీరు ఇప్పుడు చెప్పారు కదా కేసు, అలా ఉన్నప్పుడు ఏం చేసుకోవచ్చు? కంటెస్టెడ్ డైవోర్స్ అని ఉంటుంది. దానికి వేరే చాలా గ్రౌండ్స్ ఉంటాయి. ఓకే, దానిపైన డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేయాలి. మా దగ్గర ఉన్న అన్ని ఎవిడెన్సెస్ ప్రాపర్ అన్ని మేము చీఫ్ లో సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత కోర్ట్ అనేది ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ విని జడ్జ్మెంట్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఏది ఏమైనా కూడా ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎవరెవరిని చీట్ చేసినా కూడా ఇంపార్టెంట్ అని. చాలాసార్లు ఇలా చీటింగ్ కేసెస్ కూడా జరుగుతుంటాయి, వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం. అసలు నేనెందుకు అలాంటప్పుడు నా వైఫ్ తో ఉండాలి, హస్బెండ్ చీట్ చేసినప్పుడు వైఫ్ నేనెందుకు నా హస్బెండ్ తో ఉండాలి అని అనుకుంటుంది. ఇట్ ఈస్ రీజనబుల్. చీటింగ్ చేయడం అది చిన్న అఫెన్స్ ఏం కాదు, ఒకరి ఇమోషన్స్ తో ఆడుకోవడం. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? డైవోర్స్ తీసేసుకోవచ్చు అడల్టరీ గ్రౌండ్ పైన. నా హస్బెండ్ చీట్ చేస్తున్నాడు, వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నాడు, ఆర్ నా వైఫ్ నన్ను చీట్ చేస్తుంది ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని, సో నేను డైవోర్స్ తీసుకుంటాను, నాకు ఉండడం ఇష్టం లేదు. సో ఏదైనా కూడా ఎవిడెన్స్. 498 ఇప్పుడు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే పెట్టడం ఒక ఎత్తు అయితే, ఏం లేకుండా కూడా 498 అంటే మాట వినట్లేదా 498 అని చెప్పి పెట్టేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఈ క్రైమ్ రిపోర్ట్ ఒకసారి మీరు చూస్తే 90% 498 కేసెస్ ఫాల్స్ ఉంటాయి. ఓకే, అలాంటి వీళ్ళు ఏం చేస్తారు? నేనే చూసాను, మా అపార్ట్మెంట్ లోనే ఇన్సిడెంట్ జరిగింది, ఆ కేసుని నేనే డీల్ చేశాను. సో అత్త మామల పైన కోడలు కేసు పెట్టింది, నన్ను టార్చర్ చేస్తున్నారని. అత్త మామలు ఇంకా ఆడపడుచు పైన, హస్బెండ్ పైన, 4 పైన పెట్టింది. అసలు ఆడపడుచు ఆ ఇంట్లోనే ఉండదు, ఎక్కడో ఉంటది, వేరే చోటు ఉంటది, వేరే స్టేట్ లో ఉంటది. అలాంటప్పుడు నన్ను హింసిస్తుంది అని ఎలా పెట్టొచ్చు ఆమె?
అసలు ఏం ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఆమె ఆ కేసు పెట్టింది. అదొకటే కాదు, నన్ను అంటే మానసికంగా శారీరకంగా హింసించారు అని చెప్పి కొట్టారు, డౌరీ డిమాండ్ చేశారు, ఆల్మోస్ట్ 2 crores రూపీస్ డిమాండ్ చేశారు. ఇవి ఒక్కటే కాకుండా నన్ను ఆడపడుచు చాలా హింసించింది, వంట చేసేటప్పుడు చేయి కాల్చింది, అండ్ నేను ఆల్రెడీ చచ్చిపోయేదాన్ని, నేను ఇలా వచ్చాను, ఇలా చెప్పి అన్ని సెక్షన్స్ వేసేసి కేసు అనేది రిజిస్టర్ చేయించింది. మేము దాన్ని అసలు ఎవిడెన్స్ ఏం లేదు, అసలు ఆడపడుచు ఇంట్లోనే ఉండదు, ఎక్కడో దూరం వేరే స్టేట్ లో ఉంటుంది. అత్తమామలు ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు కానీ వేరే వేరే ఫ్లాట్స్ లో ఉంటారు. అలాంటప్పుడు అసలు వాళ్ళ కాంటాక్ట్ లేనప్పుడు, ఎలాంటి కాంటాక్ట్ లేనప్పుడు, ఏం ఎవిడెన్స్ లేనప్పుడు, చెయ్యి కాల్చాలన్న ఎవిడెన్స్ కూడా లేదు, ఫోటోగ్రాఫ్స్ కానీ డాక్టర్ ఇచ్చిన రిసిప్ట్ కానీ ఏమీ లేదు. అలాంటప్పుడు దాన్ని మేము క్వాష్ చేసేసాం, అన్ని ఎఫ్ఐఆర్స్ ని క్వాష్ చేసేసాం. ఓకే, సో ఏది ఉన్నా కూడా ప్రూఫ్లు పెట్టుకొని ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే బెటర్. ఓకే.